నారా చంద్రబాబు నాయుడు గారికి మీ పాదాభివందనాలు సార్. సార్, నేను గత 5 సంవత్సరాలు మీకోసం కష్టపడి పనిచేశాను సార్. ఇప్పుడు మున్సిపల్ శాఖ గురించి సార్, గతంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కుప్పలు కనపడేవి సార్, మురికి కుప్పలు. ఆ వాసన బరాయించేవాళ్ళం కాదు సార్. నేను శ్రీశైలం వెళ్తుంటే నసరాపాట దగ్గర పెద్ద కుప్ప ఉండేది సార్. ఆ కుప్పని వెళ్తుంటే బస్సులు వెళ్తుంటే వాసన బరాయించేవాళ్ళం కాదు సార్. అది అయిపోయింది సార్. ఇవాళ చూస్తే ఆనందాన్ని చవటానికి మీ దగ్గరికి వచ్చాను సార్. సార్, గతంలో వాటర్ మురికి నీళ్ళు వచ్చాయి సార్, చక్కని వాటర్ వస్తుంది సార్. నా ఆత్మసాక్షిగా చెబుతున్నాను సార్, నేను అబద్ధం వాడిను సార్. అబద్ధం వాడను. 1,00,000 మందిని అడిగినా చెబుతారు సార్. నేను కొన్ని వందల గ్రామాలు తిరిగి మీకోసం పనిచేశాను సార్. ఎందుకో తెలుసా? మీరు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తే ఎవరు నాకు సమాధానం చెప్పలేకపోయారు సార్. 2014 నుంచి 2019 దాకా ఎలాంటి వర్క్ చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాను సార్. ప్రజలు ఎవరూ నాకు సమాధానం చెప్పలేకపోయారు సార్. ఎందుకు ఓడిపోయాడయ్యా బాబు గారు అని అడిగాను సార్. వాళ్ళ సమాధానం చెప్పలేక కొట్టబోయేవాళ్ళు సార్. 5 లక్షల మందిని కలిశాను సార్. 5 లక్షల మందిని 1,25,000 కిలోమీటర్లు తిరిగాను సార్ మీకోసం. 1,25,000 కిలోమీటర్లు. ఎవరిని అడిగినా చెబుతారు సార్ 5 లక్షల మందిని. నా పేరు కొల్లా నాగ సుబ్బారావు. గోరంట్ల ఎవరిని అడిగినా చెబుతారు సార్. నేను 5 లక్షల మంది తిరిగానా లేదనేది 5 లక్షల మందిని అడిగినా చెబుతారు సార్. ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అడిగినా చెబుతారు సార్. అది అంత పనిచేస్తారు సార్. నన్ను కొన్ని వందల మంది కొట్టబోయారు సార్. అయినా సార్ నేను బరాయించి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, పిల్లలు బాగుపడతారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి. మీరుంటేనే సార్ పిల్లలకి బంగారు భవిష్యత్తు. లేదు సార్, నేనేదో అంత ఇదిగా చెప్పాను సార్. అప్పుడు వాళ్ళందరూ బావగారు అన్నగారు అంటే ఒకరికొకరు కలుపుకొని పోండి, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందంటే అందరూ కలిసి మెలిసి వచ్చారు సార్. వైసీపీ లేదు, జనసేన లేదు, టీడీపీ లేదు కదా, అందరూ చేత కలిసి పని చేయించాను సార్. నేను అడిగినా చెబుతారు సార్. 5 లక్షల మందిని అడిగినా చెబుతారు సార్ నా గురించి. 100 మంది కాదు, 200 మంది కాదు, 5 లక్షలు అని చెబుతున్నాను సార్. మన నాయకులు మొత్తానికి తెలుసు సార్. చుట్టుపక్కల చిన్న చిన్న నాయకులు మొత్తానికి తెలుసు సార్. నరసింహరావు, ఇక్కడ మీ గోరంట్ల అంటే ఏ గోరంట్ల? గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గోరంట్ల సార్ మాది. పత్తిపాడు నియోజకవర్గం. ఓకే సార్, ఒకసారి కలుస్తాను నేను మళ్ళా. థ్యాంక్ యూ, చాలా సంతోషం. థ్యాంక్ యూ నరసింహారావు గారు. మరి మన స్వచ్ఛాంధ్రకి నాందికర్త, ఇదే దిశగా మన బంగారు భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు పార్సార్థి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శశిభూషణ్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ గారు, ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే ఒక అవార్డీ తౌడు రాజు గారు, అతని డివోషన్ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన ఒకే మాట చెప్పాడు, తెల్లవారితో నిద్ర లేచి 6 గంటలకే వెళ్ళి ఏ ఆశయం కోసమైతే మనం మాట్లాడుతున్నామో
ఆయనకు అప్పచెప్పిన అన్ని ఇండ్లు కూడా పొడి చెత్త, అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ ఇచ్చి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన పనిని గర్వంగా చెప్పగలుగుతున్నాడు. అది అతనికి ఉండే ఆ పని పట్ల భక్తిభావం. మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చి అక్కడుండే మురికి కాలువలు కానీ ఆ ఏరియా మొత్తం పరిశుభ్రంగా పెట్టాడంటే ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అతన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా. ఇంకొక పక్కన శ్రీమతి విజేత, ఆవిడ చేసిన పని మీరు చూస్తే ఒక కన్విక్షన్తో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఆ కాంపోస్ట్ అంతా కూడా మళ్ళీ కూరగాయలు పండించి ఆవిడ తినడమే కాకుండా 10 మందికి ఇచ్చి ఒక ఆదర్శంగా పనిచేస్తూ 10 మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విజేత గారు. ఆవిడని కూడా మేము అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడే కొల్లా నరసింహరావు గారు కూడా మాట్లాడారు. ఆయన అనుభవం చెప్పాడు. చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే మళ్ళా ప్రజాస్వామ్యం గెలుస్తూ ఉంది. మన భవిష్యత్తు మళ్ళా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి వారిని కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళందరిని చూసినప్పుడు ఒకరిద్దరు కాదు. మొన్న అందుకే చాలాసార్లు నేను మాట్లాడినప్పుడు చెప్పాను, మేము ఎన్డీఏ పోటీ చేస్తే 94% స్ట్రైక్ రేట్, అంటే 100కి 94 మందిని గెలిపించారు. నేను చాలాసార్లు రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలిపించలేదు. అంత పెద్ద ఎత్తున గెలిపించారంటే ఇలాంటి మంచి పనులు చేయడానికే మమ్మల్ని గెలిపించారని మరొక్కసారి ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు ఇక్కడ అవార్డు గ్రహీతలు ఉన్నారు. 21 కేటగిరీ 75 అవార్డ్స్ ఇచ్చాం స్టేట్ లెవెల్లో. వీళ్ళు కాకుండా 1257 అవార్డ్స్ని జిల్లా స్థాయిలో ఇచ్చాం. వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఆన్లైన్లో ఉన్నారు. ఇక్కడుండే అవార్డు గ్రహీతలకి, అదే మరి రాష్ట్రంలో జిల్లాల్లో ఉండే 1257 మంది అవార్డు గ్రహీతలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు, కంగ్రాచులేషన్స్, వెల్ డన్. మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.